హే హాయ్ గాయ్స్, ది శ్రీకాంత్. ఓటింగ్లో దుమ్ము రేపుతున్న నబీల్ అఫ్రిది నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడుతుంది. మీరు ఇమాజిన్ చేయరు, ఇప్పటివరకు నామినేషన్లో వచ్చిన మస్తు ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్లకు కూడా ఆ ఓటింగ్ ఎప్పుడు కూడా టచ్ అవ్వలేదు. ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంది నబీల్కి బికాజ్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్. ఆబ్వియస్గా చెప్పొచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అసలు నామినేషన్ పాయింట్స్ చెప్పాలనుకున్న పాయింట్లు ఎంత కరెక్ట్ అయిపోయిందంటే అంత కరెక్ట్ అయిపోయిండు. సో నేను నామినేషన్స్ వీడియో చేయలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. సో ఎపిసోడ్ చూసినా కాబట్టి ఆ టాపిక్స్ మాట్లాడుకొని, అంటే టాపిక్స్ ఇన్ ద సెన్స్ నబీల్ కోటింగ్ పెరగడానికి కారణాలు ఏంటి అవి మాట్లాడుకొని ఫర్దర్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు, ఎవరు హైలో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు విధంగా మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్నారు, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టేది స్టార్ట్ చేయండి. సీరియస్గా ఇదే నబీల్ని నేను ఫస్ట్ వీక్ నామినేషన్స్ చూసినప్పుడు కనెక్షన్ బాగాలేదు, సెకండ్ వీక్ నామినేషన్లో కనెక్షన్ బాగాలేదు, ఇలాంటి రీజన్స్ చూసినప్పుడు మనోడు అసలు సర్వైవ్ అవుతాడు హౌస్లో? అసలు అవుతాడా? కష్టమే, మనోడికి కష్టమే అని అనిపించింది. బట్ అసలు ఈరోజు నామినేషన్లో అందరి మీదకి బ్యాక్ అని ఏదో నోరు పడేసుకొని ఏదో కింద పెడితే మీద పెడితే కింద పెట్టి మాట్లాడే సోనియా గిడంగా దడ పుట్టించిండా ఒకటేసారి. ఆమె ఆ సిచ్యువేషన్లో నరాలు బయటపడేటే మాట్లాడుతుంది. ఆ రేంజ్లో మనోడు కిరాక్ డిఫైన్ చేసుకోవడం కిరాక్ చేసుకుండా అండ్ పాయింట్ పెట్టడం కిరాక్ అనిపించింది నాకైతే నబీల్. ఈ సోనియా ఓవర్ యాటిట్యూడ్ ఆమె టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఫస్ట్ నబీల్ గురించి మాట్లాడుకుందాం. సో ఓటింగ్ పోల్ గురించి నబీల్ ఎంత దూసుకుపోతుందంటే ఫస్ట్ 2 వీక్స్ మంచిగా అనిపించలే. తర్వాత అతను ఆడుతున్న టాస్కులు, అతని పర్ఫార్మెన్స్, అతను నచ్చనోడు లేడు, నేనే షేర్, నేనే కింగ్, నేనే టైగర్, షేరే బేటా షేర్ అన్న షేర్ రేంజ్లో ఓటింగ్ గుర్తుకుపోతుంది. మామూలుగా ఏందిరా అంత హైప్ ఇస్తున్నావు అంటే హైప్ కాదు మామ. ఎందుకంటే ఈ సీజన్లో ఎవరికైతే ప్రీ ఫ్యాన్ బేస్ ఉందనుకున్న కంటెస్టెంట్ల గిడంగా లేని ఓటింగ్ నబీల్కి పడుతుంది. సీరియస్గా నబీల్కి పడుతుంది. లిటరలీ మీరు షాక్ అవుతారు చెప్తే. ఎప్పుడో సీజన్ 4 సీజన్ 5లో పడ్డారు ఓటింగ్, షణ్ముఖ్కి, సన్నీకి అండ్ అభిజిత్కి పడ్డ ఓటింగ్ మన నబీల్కి పడుతుంది. ఏం చేసిండా అంత అంటే నో ఎనీ డ్రామా, ఓన్లీ యాక్షన్. డ్రామా నో, సింపతి నో, ఓన్లీ గేమ్తో సమాధానం చెప్తుండు, హౌస్లో ఉండే బిహేవియర్తో సమాధానం చెప్తుండు. ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్. అందుకే నామినేషన్లో గిడంగా ఆ రేంజ్లో పంచులు ఉన్నాయి, ఆ రేంజ్లో ఉన్నాయి. అవతల నోరు మెదిపోకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే నోరడం ప్యాక్ అయిపోయింది పృథ్వీకి. నువ్వు బయటకు తీస్తే సంచాలకుగా మంచి చేసావు నేను తీసినాం అంటే అసలు బయటికి తీస్తే సంచాలకుగా అవుతారా? అసలు బిగ్ బాస్ పాయింట్ చెప్పలేదు, మీకు ఎట్లా తెలుసు నేను సంచాలక అయితే అన్నాడు. కొన్ని పాయింట్లు నా భూతో నా భవిష్యత్ ఆ రేంజ్లో ఉన్నాయి పాయింట్లు. బట్ మనోడికి పడుతున్న ఓటింగ్ నెక్స్ట్ లెవెల్ ఓటింగ్. 34% ఉన్నాడు బై టాప్లా. విష్ణుప్రియ వస్తే ఆమె పర్ఫార్మెన్స్కి 27 పడ్డది ఓటింగ్, జస్ట్ 27. నబీల్కి 34% యాజ్ ఆఫ్ నౌ అన్ని పోల్స్తో కలుపుకుంటే 34. ఇది మామూలు ఓటింగ్ కాదు, మీకు అర్థం కావట్లే. మంచి ఈ సీజన్కి విన్నర్ అనుకున్న కంటెస్టెంట్ల కూడా అంత ఓటింగ్ పడలే, అంత ఓటింగ్ పడుతుంది. 34%తో నబీల్ టాప్లో ఉండిపోయి నిజం చెప్తున్నా, మామూలు టాప్లో లేడు. నిఖిల్ వస్తే నిఖిల్ని అండ్ విష్ణుప్రియ వస్తే విష్ణుప్రియని పక్కకు దొబ్బేసి ముందుకు పోయి అంత ఓటింగ్ పడ్డాడు సీరియస్గా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన నబీల్ వచ్చిండు అనుకుంటే ఇట్ మేబీ చూడాలి. ఇదొక చిన్న అదొకటి, ఇంత కాన్ఫిడెన్స్ అవసరం లేదు. బట్ నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ ముగ్గురు నామినేషన్లో ఉన్నప్పుడు ఎవరు ఓటింగ్ అనేది తెలుసుకోవాలి. 1 సెకండ్ పర్సంటేజ్ గురించి కూడా క్లారిటీ మాట్లాడుకుందాం కాబట్టి చెప్తా. మామూలు ఓటింగ్ పడట్లే అబ్బా, సీరియస్గా మామూలు ఓటింగ్ పడట్లే. నబీల్ మాత్రం 34%తో ఉండు. సెకండ్ నాగమణి కంట, ఈయనకి లాస్ట్ వీక్ పడ్డంత ఓటింగ్ పడట్లే. నాగమణి కంటకు లాస్ట్ వీక్ 19, 20, 21, 22% వరకు పడ్డది. బట్ నాగమణి కంటకు పడుతున్న పర్సంటేజ్ 17% పడుతుంది. ఎంత తగ్గిండో చూసిరా? ఎందుకంటే ఒక్క ప్రేరణతో తప్ప, యష్మితో తప్ప ఇంకెవరితో సరిగ్గా డిఫైన్ చేసుకోవాలని అనిపించింది. హౌస్లో నుంచి వెళ్ళిపోతానేమో ఆ భయం గిడంగా మన లోపల ఉంది. బట్ నాగమణి కంటకు ది బెస్ట్ ఓటే పడుతుంది, సేఫ్ జోన్లో ఉన్నాడు అని అనుకోండి. బట్ చెప్పలేం. ఎప్పుడైతే ఓటింగ్ వెనస్డే థర్స్డే రోజు ఒక క్లారిటీ వస్తుంది, ఒక క్రిస్టల్ క్లియర్ అది వస్తుంది. అన్ని పోల్స్ చూసుకున్నా, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నది తెలుస్తుంది. ఆ నెక్స్ట్ పొజిషన్లో ప్రేరణ ఉంది, ఆడ పులిలాగా ఆడింది. సో లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసి ఎవరైనా ఓట్లు వేసి ఉండొచ్చు. ఆమెకు ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆమె ఓటింగ్ ఆమెకు ఉంది. లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఆమెకు లాస్ట్ వీక్ 10 to 12 పడ్డది. బట్ ఇప్పుడు 16% ఓటింగ్తో ప్రేరణ
థర్డ్ పొజిషన్లో ఉంది. ఈమె నామినేషన్ పాయింట్స్ కూడా నాకు అంత వ్యాలిడ్ ఏమి అనిపించదు. అంటే వ్యాలిడ్ ఇన్ ద సెన్స్ ఆమెకున్న ప్రాబ్లమ్ని ఆమె షేర్ చేసుకుంది. బట్ నాకు నైనికాకి ఇచ్చిన పాయింట్ మాత్రం నాకు క్లారిటీ అనిపించలేదు, నైనికాకి చెప్పిన పాయింట్స్. బట్ ప్రేరణకు మాత్రం థర్డ్ పొజిషన్లో పడుతుంది. ఆ నెక్స్ట్ పొజిషన్లో ఆదిత్య ఓం గారికి పడుతుందా? ఈడ మాట్లాడాలి. ఆదిత్య ఓం గారు ఏజ్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అతనిలో ఉన్న మైనస్ ఏంటంటే గొంతు రేజ్ చేయకపోవడం, మాట్లాడాల్సిన సిచ్యువేషన్లో మాట్లాడకపోవడమే అతనికి మైనస్. కానీ టాస్కులలో కానీ ఏడనన్నా కానీ చీఫ్ చెప్పిన మాట జవదాటకపోవడం, ఆడిన ఆట పర్ఫెక్ట్గా ఆడాలి, నా వంతు కృషి చేయాలని, ఫిజికల్గా ఎవరిని హార్మ్ చేయొద్దు, నా నోరు నేను జారొద్దు అన్న ఒక్క ఆ గీతలు గీసుకొని పెట్టుకోండు. ఆ గీతలు వదిలేసి తప్పు అనిపిస్తే గట్టిగా మాట్లాడి ఏంది వే అన్నట్టు మాట్లాడితే రూడ్గా కొంచెం రూడ్నెస్ వస్తే ఆదిత్య ఓం గిడంగా ఫర్దర్గా కొన్ని వీక్స్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మనోడు అది చెయ్యట్లేదు. ఇప్పటి నుంచో నా రిలేషన్లు నేను పెద్దోని నేను చెప్పినట్టు నాలే, నాగమణి కంట బజ్జో కన్నా బుజ్జి ఇలాంటివి మానేసుకోవాలి. ఈరోజు సోనియా ఆదిత్య ఓం గారితో మాట్లాడిన బిహేవియరు, ఆ యాటిట్యూడు, ఆ బాడీ లాంగ్వేజ్ ఎంత ఇరిటేటింగ్. సీరియస్గా చెప్తున్నా, మన ఇంట్లో ఒక ఆడవిల్ల ఉంటే లాస్ట్ ఇయర్ శివాజీ గారు అన్నారు చేసిన ఆ రేంజ్లో ఇరిటేషన్ తెప్పించింది. నువ్వు వెళ్ళిపో, అవసరం లేదు. ఏమైనా చెప్పాలా నీకు? ఇదేనా పద్ధతి? నాకు మీరు నచ్చలేదు, కరెక్ట్ అనిపించట్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అండి అని చెప్పొచ్చు. చెప్పే విధానంలో ఉంటుంది. ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది, అట్లా కాదండి, ఇట్లా కాదండి, రెస్పెక్ట్ ఇవ్వలేక కాదు, నువ్వు ఎంత రాబోయినా నువ్వు ఎంత నా ముందల బచ్చా నీకు ఏం తెలుసు అని ఇట్లా మాట్లాడవచ్చు. బట్ ఆయన మాట్లాడలేదు. ఆయనకు ఒక అది ఉంది తెలివి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, చాలా రెస్పెక్ట్ఫుల్ ఉంటాడు పోయి అన్నట్టు ఉంటాడు. బట్ ఆదిత్య ఓం గారికి మాత్రం ఫిఫ్త్ ప్లేస్లో పడుతుంది. నాకైతే ఒకటే చెప్తున్నా, పిఆర్ స్టంట్లు బాగా జరుగుతున్నాయి. పిఆర్ ఓటింగ్ చాలా బాగా పడుతుంది. ఒక కంటెస్టెంట్కి ఆ ఓటింగ్ నేను మాట్లాడతా, ఆమె ఫీమేలే, ఆమె పేరు వచ్చినప్పుడు నేను మాట్లాడతా. పిఆర్ ఓటింగ్లు నెక్స్ట్ లెవెల్లో పడుతున్నాయి ఆమె. మీరు గుర్తుపెట్టుకోండి, అన్అఫీషియల్ నమ్మొద్దు, అఫీషియల్ నమ్మొద్దు. నేను చెప్పేది ఒకనొక సిచ్యువేషన్లో నమ్మొద్దు, నీకు నచ్చిన వాళ్ళకే నువ్వు ఓట్లు వేసుకోవాలి. ఇన్ఫ్లుయెన్స్ అస్సలు కావద్దు. నీవు గేమ్ చూసినావా, నీకు నచ్చిందా, అంతే. అక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోండి, అక్కడి నుంచే మీరు ఓటేయండి. మీకు ఒక పర్ఫార్మెన్స్ నచ్చితేనే ఓటేయండి, ఊరికైనా ఓట్లు వేయకూరి. ఇది మాత్రం నేను చెప్తున్నాను. సో ఆ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్. ఆదిత్య ఓం గారికి 14%, మంచి ఓటింగ్. 10 మీద పడ్డ ఏ ఓటింగ్ అయినా మంచి ఓటింగ్ నా దృష్టిలో. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇట్ మేబీ 15+ ఉండేది ఉండే. బట్ 14% ఓటింగ్తోనే ఆదిత్య ఓం గారు 4th ప్లేస్లో ఉన్నారు. ఆ నెక్స్ట్ పృథ్వీరాజ్ ఉండయా. పృథ్వీరాజు నామినేషన్లో వాదించిన వాదన ఇల్లే, నాకేం కరెక్ట్ అనిపించలే. నబిల్తో వాదించింది కానీ, నబిల్కి నామినేషన్ పాయింట్ చెప్పింది కానీ, అండ్ నాగమణి కంటకు నామినేషన్ పాయింట్ చెప్పింది కానీ, నువ్వు ఫిజికల్ వీక్, మెంటల్లీ వీక్, ఇలాంటి పాయింట్లు నాకు నచ్చలేదు. బట్ పృథ్వీ మీద ఎవరైతే నామినేషన్ పాయింట్ రేజ్ చేసారో మన నబిల్ నెక్స్ట్ లెవెల్ పాయింట్ రైజ్ చేసాడు, నాకు చాలా బాగా అనిపించింది. బట్ పృథ్వీ ప్రతి వారం డేంజర్ జోన్ నుండి పోతాడు, ఇక పోతాడు, రేపు పోతాడు, పోడాయా. ఎందుకంటే ఆదిత్య ఓం గారు ఏమంటారు దాన్ని, వాయిస్ పెంచడం లేదు. అండ్ మనోడు అంటే ఏంది, నువ్వెంత భయ్, నువ్వేమైనా దేవునివా, నువ్వు నాకు చెప్పనీకి, నేను ఈడనుంటా ఆడనను ఉంటా, నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఆల్ సంచాలక్ అంటాడు. ఆఫ్టర్ ఆల్ సంచాలకే చూసుకుందాం తర్వాత అంటున్నాడు. చూద్దాం, ఆఫ్టర్ ఆల్ సంచాలకి నీకు ఓటింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో పృథ్వీకి 11%తో ఉంది. ఈ వీక్ ఆదిత్య ఓం అండ్ పృథ్వీల నుంచి ఒకరు కంపల్సరీ పోతారు. బట్ లీస్ట్లో అన్అఫీషియల్లో వన్ అండ్ ఓన్లీ మిస్ సోనియా ఆకుల ఏముంది ఆ లీస్ట్లో 8% ఇస్తుంది. మీరు రాసి పెట్టుకోర్రి. ఈడ అన్అఫీషియల్లో కానీ అఫీషియల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఆమె మాత్రం లిస్ట్లోనే ఉంటుంది. బట్ సేవింగ్లో ఫస్ట్ ఆమెనే సేవ్ అవుతుంది. మీరు ఎవ్వరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు భయ, ఆమెకు ఓట్లు పడతాయి. అదే పిఆర్ ఓట్లు పడతాయి. ఆమెకున్నంత బిగ్గెస్ట్ పిఆర్ ఓట్లు ఇంకెవరికి పడవు. మీరు లైవ్లో వండి ఏ మంచి, అంటే నేను చిన్న యూట్యూబర్, ఏ పెద్ద యూట్యూబర్ దాంట్లో ఛానళ్ళకి వండి ఆమెకున్న స్పామ్ కామెంట్స్ ఇంకెవ్వడికి ఉండవు. ఆ రేంజ్లో ఉందమ్మా పిఆర్. మీరంతా పిల్ల బచ్చ చెప్తున్నా, మీ ఓట్లు ఎంత పిల్ల బచ్చా, మీరు పక్కన ఆడుకోవడం మీకు అవసరం లేదు. మీరు పక్కన నచ్చగినా నచ్చకపోయినా, మీకు వినడానికి కరెక్ట్గా ఉన్నా లేకపోయినా సోనియా ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది, పడుతుంది. పృథ్వీరాజ్ ఆదిత్యని మళ్ళీ లాస్ట్కి నిలబెడతారు. ఓటింగ్ని బేస్ చేసుకొని మరి పృథ్వీకి పడతాయో తెలియదు. ఈ వీక్ నన్ను అడిగితే ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదు.
ఈ వీక్ ఆదిత్య గారు కంటెంట్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ చేసి చీఫ్ పొజిషన్ వరకు పోయిండు అంటే నియర్ బై పోయిండు అంటే ఈ వీక్ ఆయన సేవ్ అవుతాడు. బట్ పర్ఫార్మెన్స్ లేకుండా ఇక నన్ను సోనియా ఇట్లా అన్నది, నేను ఈ హౌస్కు ఫిట్ కాదన్నది, ఇక నేను పోతా, ఇక నేను ఎట్లయినా పోయేటట్టే ఉన్నా, లాస్ట్ శేఖర్ భాష అప్పుడు నాది లీస్ట్ ఓటింగ్ అన్నారు, సో నేను ఎట్లయినా పోతాను, ఈయన కామ్ ఉంటే మాత్రం ఎవరు దవ్వుకున్న గుంతలు వాళ్ళే. లాస్ట్ వీక్ అభినవ్ దవ్వుకోలే, సేమ్ అట్లనే ఎవరు దవ్వుకున్న గుంతలు వాళ్ళే పడతారు, దానికి మనం ఏం చేయలేం. బట్ మనం రఫ్ ఆడిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సోనియా నాకు అంటే ఆదిత్యం గారికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, బట్ సోనియా మాత్రం ఒకటే, ఆయన వీక్లో ఉండదు కదా, ఆయన పంపించేస్తుంది ఒకటే మా ఆలోచిస్తుంది. ఎవరైతే వీక్ ఉన్నారో మనం సర్వైవ్ అవ్వాలి, ఎక్కువ రోజు బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళని అటాక్ చేయాలి. ఈ డిస్కషన్ ఎన్నోసార్లు పెట్టింది. కాబట్టి చెప్తున్నా, ఈ వీక్ పృథ్వీరాజ్ ఆదిత్యల నుంచి ఒకరు పోతారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఓటు ఎవరికి వేసారు, మీ ఓటు ఎవరికి వ్యాలిడ్ అనిపించింది, ఎవరికి వేసారు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో దింపండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, ఈ 6లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలుపండి. ఏమన్నా ఈరోజు ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఏమైనా ఎక్స్ట్రా హైప్తో చెప్పినా ఎట్లా అయిపోయినా నాకు తెలియదు, నాకు అనిపించింది. నేను కొల్లం అయిపోయినా. సో కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కూడా అయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.